GR9 తెలుగు టీవీకి స్వాగతం. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కళ్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళ నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగాన్ని విప్ అభినందించారు. మెగా జాబ్ మేళాకు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు వచ్చి యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలను అందించారు. జిల్లా నలుమూల నుండి గత వారం రోజులుగా చూస్తా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సంబంధిత ఎస్ఎస్ఓలు, ఆయా పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓలు కానీ, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీలు, ఎస్ఎస్పీ గారు, ఇంకా చాలామంది ఎస్పీలో ఉన్నటువంటి అంతర్గతంగా పనిచేసిన మిత్రులు కూడా పోటీ చేస్తూ క్యాంపు వినియోగం చేయాలి రచించాలని చెప్తున్నాడు. నాకు అనేక ప్రాంతాల మా వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది. వారందరికీ కూడా